అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ రెడ్డి. నేను క్రిస్టల్ కంపెనీలో ఎఫ్ఓగా అంటే ఫీల్డ్ ఆఫీసర్గా గత సంవత్సరం నుండి వెమ్లాడ హెడ్ క్వార్టర్ గాను పనిచేస్తున్నాను. ఈరోజు మనం సంకపల్లి గ్రామం సాకలి చంద్రయ్య అనే పత్తి క్షేత్రంలో ఉన్నాము. ఈరోజు మనం ఈ పత్తి క్షేత్రంలో ఫీల్డ్ డే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది రైతులు రావడం జరిగింది. మన పత్తి క్షేత్రాన్ని చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి పత్తి క్షేత్రం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంత గ్రీనిష్గా కానీ ఇంత వాతావరణాన్ని తట్టుకొని ఇప్పటి వరకు ఇన్ని కాయలతో కానీ ఇంత మంచి నీట్గా కానీ ఎక్కడ చూడలేని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసిన మా క్రిస్టల్ కంపెనీ వెరైటీ వచ్చేసి CCH 369 క్రిస్టల్ సీడ్స్ వారి CCH 369. మీరు కూడా చూడండి. ఈరోజు మన CCH 369 అనే రకం మనకు ఇలా ఉంటుందండి. చెట్టును కింది నుండి పై వరకు అంటే కింది కొమ్మల నుండి పై కొమ్మల వరకు కూడా అన్ని కాయలు దాదాపు 5 పచ్చల కాయలను కలిగి ఉంటుంది. చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఒక చెట్టుకు 80 కాయలు ఉంటే దాదాపు 60 కాయల వరకు కూడా 5 పచ్చల కాయలను కలిగి ఉండి ఒక్క పచ్చలో 9 గింజలు ఉండడం వల్ల 45 గింజలతోని అధిక వెయిట్తోని మనకు రైతుకు లాభం చేకూర్చే రకంగా ఉంటాయి. మిగతా కంపెనీలలో మనకు 4 గింజలు 8 గింజలు ఉండడం వల్ల 4 పచ్చలు ఉండడం వల్ల కూడా మనకు మిగతా కంపెనీలతో మిగతా రకాలతో పోల్చుకుంటే మన క్రిస్టల్ సీడ్స్ వారి CCH 369 వలన రైతుకు అధిక లాభం పొంది అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మళ్ళీ ముఖ్యంగా మనకు ఈ లక్షణం చెప్పుకోవాల్సి వస్తే క్రిస్టల్ సీడ్స్ వారిది ఇది ఎర్లీ వెరైటీ అండి. క్రిస్టల్ సీడ్స్ వారి 369 అనేది ఎర్లీ వెరైటీ. దానివల్ల ఏంటంటే రైతుకు సెకండ్ క్రాప్ అంటే మొక్కజొన్న కానీ పల్లి కానీ నువ్వులు కానీ సెకండ్ రకానికి వెళ్ళి కూడా రైతు అంటే వేరే క్రాప్ ద్వారా కూడా లాభం పొందవచ్చు. అధిక వర్షాలు కొట్టినా తక్కువ వర్షాలు కొట్టినా మన క్రిస్టల్ సీడ్స్ వారి CCH 369 అనేది అన్నిటికి తట్టుకొని ఈ టైంలో కూడా ఇప్పటికైతే ఈ కాలం మనకు అధిక వర్షాలతోనే చాలా వరకు చేను డ్యామేజ్ కావడం జరిగింది. ఇప్పటికీ మన చేను ఎంత నీట్గా ఉందో మీరు చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంత కాయ సైజు కానీ పెద్ద సైజు కాయ అండి. మళ్ళీ పత్తి తీయడానికి పెద్ద సైజు కాయ ఉండడం వల్ల సింపుల్గా వచ్చి రైతుకు కూలీల ఖర్చు తగ్గుతుంది. అంటే మిగతా రకాలు తీయడం వల్ల 10 మంది ఖర్చులు అయితే ఇది మనకి 8 మంది రైతులతోని ఆల్మోస్ట్ మన పత్తి తీయడానికి కూలీల ఖర్చు తగ్గిపోతుంది. మళ్ళీ ఎర్లీ క్రాప్ రావడం వల్ల ఏంటంటే రైతు వేరే పంట వేసుకొని కూడా అధిక దిగుబడి పొందుతాడు. దాదాపు మనకి ఏంటంటే 140 నుండి 150 రోజులు అయిపోతుంది. కాబట్టి రైతుకు ఫస్ట్ తీతల్నే మనకు దాదాపు ఆల్మోస్ట్ 80% ఈల్డింగ్ పొంది మనకు సెకండ్ క్రాప్ వచ్చే వరకు మొత్తం క్లోజ్ అయిపోతుందండి. అంటే మనకు గులాబీ రంగు పురుగు మన దరి చేరే వరకు రైతుకు దాదాపు పంట చేతికి వచ్చేసి రైతు అనేది సేఫ్ జోన్లో ఉంటాడు. దానివల్ల కూడా రైతు అధిక లాభం పొందుతాడు. కాబట్టి తోటి రైతులు కూడా మా క్రిస్టల్ సీడ్స్ సంబంధించి CCH 369 అనే రకంని వేసుకొని మంచిగా అధిక దిగుబడులు పొంది మంచి లాభాలను పొందాలని అందరికీ ధన్యవాదాలు. శుభదినం.